రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లాస్ట్ 1 మంత్ నుంచి మే 21 నుంచి జూన్ 21 వరకు మనం వన్ ప్లానెట్ వన్ ఎర్త్ అనే కాన్సెప్ట్తో యోగా కార్యక్రమాలు ప్రజల్లోకి విశేషంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. రేపు జూన్ 21వ తేదీన మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అందులో భాగంగా రాష్ట్రం మొత్తం మీద చాలామంది దాదాపు 2 కోట్ల పైచులకు వ్యక్తులు ప్రజలు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వరకు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు ఇక్కడ కూడా 265 ప్లేసెస్లో మనం యోగా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాము. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. రేపు మా పొద్దున ఇది గౌరవ ప్రధానమంత్రి గారు అక్కడ వైజాగ్లో చేస్తున్నాం. సేమ్ టైం ఇక్కడ కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ వెన్యూస్ అన్నింటిలో కూడా మన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కార్పొరేషన్ చేయడం జరుగుతుంది. రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా దీనికి ఏదో ఒక రోజు ప్రోగ్రాము లేకపోతే ఒక మంత్ ప్రోగ్రామ్ అని కాకుండా ఇది డైలీ యాక్టివిటీస్లో మన డైలీ రొటీన్లో భాగంగా ఇది కావాలి. ప్రతిరోజు మనము దీన్ని అలవాటు చేసుకుంటే మన యొక్క వ్యక్తిగతంగా మన ఆరోగ్యం బాగుంటుంది. చేయవలసిన కార్యక్రమాలు మనం ఆ రోజు తెలిసిన కార్యక్రమాలు మన ఆఫీస్ వర్క్ కానీ ఏ వర్క్ అయినా సరే మనం ప్రశాంతంగా బాగా ఎఫెక్టివ్గా చేయగలుగుతాము. కాబట్టి అందరూ ప్రజలకు రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఉదయం ఈ 265 వెన్యూలు ఏదో ఒక వెన్యూలో మీరు పార్టిసిపేట్ అయ్యి ఈ యోగా కార్యక్రమాలని మనం చేయబట్టి లాస్ట్ 1 మంత్ నుంచి చేసే కార్యక్రమాలని ఇది పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. దీంతో పాటు ఈ ట్రైనర్స్ అంతా కూడా మనం ఉన్నారు. మనం కూడా ఇంకా కొన్ని స్టాండర్డ్ కొన్ని యోగా మన స్కూల్ యొక్క గ్రౌండ్స్ కావచ్చు, లేకపోతే పెద్ద ఉన్న కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇటువంటి వాటిని ఓపెన్ ప్లేస్ కావచ్చు, ఇటువంటి వాటిని ఒక ట్రైనర్స్తో కొంత అనుసంధానం చేసి మనం కంటిన్యూస్గా ప్రోగ్రామ్ కూడా కొన్ని సెంటర్స్ ఐడెంటిఫై చేసి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాలను వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరింతగా ఇక్కడ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.